జగన్ పాలనలో రాజకీయ నిరుద్యోగులను కార్పొరేషన్లకు చైర్మన్లు చేసి వాటిని నిర్వీర్యం చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ విమర్శించారు. అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా లబ్ధిదారులకు 40 లక్షల మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లబ్ధిదారులు హాజరయ్యారు. చంద్రబాబు పాలనలో కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాలకు రుణాలు అందేవని, అదే ఇప్పుడు రిపీట్ అవుతుందన్నారు. జగన్ వచ్చాక కార్పొరేషన్లను అస్తవ్యస్తం చేశారన్నారు. కనీసం వారు కూర్చునేందుకు కుర్చీలు కూడా ఇవ్వలేదన్నారు. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా దాదాపు 40 లక్షలు రుణాలు మంజూరు చేయడం జరిగింది. బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వ్యాపారాల కోసం ఈ అమౌంట్ ని వినియోగించుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మొత్తం ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరుకు మాత్రం కార్పొరేషన్లు ఉన్నాయి. ఎక్కడే గానీ కనీసం ఒక బిల్డింగ్ గానీ కనీసం కుర్చీ వేసిన దాఖలాలు లేవు. మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్పొరేషన్ ను బలోపేతంగా చేయడం జరుగుతా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు మా నియోజకవర్గంలో 40 లక్షల రూపాయలు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఈ నియోజకవర్గానికి ఇచ్చారని చెప్పి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్